థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నేను వాయిస్ మీకు హ్యాండ్ క్లియర్? ఓవర్ చేస్తున్నాను సార్. మీరు స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వాయిస్ థ్యాంక్ క్లియరా యూ సార్? సార్. క్లియర్ ఉంది సార్. ఓకే సార్. సిగ్నల్ ఇష్యూ అంటే చెప్పండి సార్ కొంచెం. షూర్ సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో ఇప్పటి వరకు 180 మంది అనేది జాయిన్ కావడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్, వెల్కమ్ అండి. వెల్కమ్ టు ద మార్నింగ్ సెషన్. ఈ రోజు నాకు అవకాశం కల్పించిన గ్రేట్ లెజెండరీ మెంటర్ అండ్ రిటర్న్ రంజిత్ కుమార్ సార్ కి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ టిహెచ్హెచ్ లో ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చుకుంటూ ఒక వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న సార్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాట్యులేషన్ చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మానవ జన్మ ఇచ్చిన నాకు భగవంతునికి, అలాగే ఈ యూనివర్స్ కి పాదాభివందనములు. అలాగే నన్ను కన్న నా తల్లిదండ్రులకి, అలాగే గురువులకు, బుద్ధులు నేర్పిన గురువులకి కూడా పాదాభివందనములు. అలాగే ఈ టిహెచ్ఎస్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ గారికి, అలాగే కో ఫౌండర్ అయినటువంటి ఉమాశంకర్ సార్, లారీ మేడం గారికి, వీళ్ళకైతే ఎంత చెప్పినా తక్కువనే సార్. ఎందుకంటే అనునిత్యం 3 పూటలు ప్రతి జూమ్ సెషన్ చేస్తూ ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ముగ్గురు కూడా పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత అద్భుతమైన సెషన్ స్టార్ట్ చేసి మనలాంటి వాళ్ళకి ఎంతో మందిని ఇది నాలెడ్జ్ పెంచుకుంటూ ఎంతో మంది జీవనాలను కాపాడుతున్న వీరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వెస్టీజ్ అనే అద్భుతమైన ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసిన గ్రేట్ లీడర్ మా అప్లైన్ లింగాల దేవేంద్ర సార్ అండ్ స్వరూప మేడం గారికి ప్రత్యేకంగా వాళ్ళకి ఎల్లవేళలా నేను రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించకపోతే ఈ రోజు ఇంతమందికి జూమ్ సెషన్ చేసే వ్యక్తిని కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా లైఫ్ లైన్స్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా లవ్ లైన్స్ కి, అంటే ఈ వెస్టీజ్ అనే అద్భుతమైన ప్లాట్ఫామ్ లో లవ్ లైన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెషన్ కు పోయే ముందు మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ తో అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేను తీసుకునే ప్రొడక్ట్ ఏంటంటే సిఎండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అండి. ఇవి ప్రతిరోజు 1 లీటర్ వాటర్ బాటిల్ లో 7 చుక్కలు కనుక వేసుకొని 3 లీటర్స్ కనుక డైలీ కనుక తాగినట్టయితే 84 రకాల మినరల్స్ అనేది మనకు అందుతాయండి ప్రతిరోజు. ప్రతి ఒక్కరు ఇది వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ద సెషన్. నా పేరు గడ్డం రమేష్ అని శ్రీరత్మ మేడం పేరు. ప్రజెంట్ నేను సిస్టమ్ లో స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. మా విలేజ్ వచ్చేసి లక్ష్మీదేవిపేట విలేజ్ అండి, ములుగు డిస్టిక్, రామప్ప నియర్ టెంపుల్ దగ్గర. నేను వెస్టేజ్ కు రాకముందు బిఫోర్ వెస్టేజ్ ఏంటంటే ఒక మెడికల్ షాపు, కంగనాలు, బుక్ స్టాల్, శారీ సెంటర్, జిరాక్స్ సెంటర్, ఇలా కొన్ని బిజినెస్ రన్ చేస్తూ ఉంటాను. మాకు ఒక పాప, బాబు. ఎందుకంటే నా టెస్ట్ కొంతమందికి ఇది అవసరం కాబట్టి నేను మరీ చెప్తున్నానండి. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం అంతా లేదు. కానీ ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా నేను ఈ వెస్టేజ్ అనే అద్భుతమైన ప్లాట్ఫామ్ ఎందుకు తెచ్చుకున్నానంటే ఒక 10 మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ధోరణితోనే సిస్టమ్ లోకి రావడం జరిగింది. అందుకే హెల్త్ ఒకటి 10 మందికి ఆరోగ్యాలు ఇచ్చుకుంటూ 10 మందికి ఆదాయాన్ని కల్పిస్తున్న ఏకైక సంస్థ అంటే అది కేవలం వెస్టేజ్ మాత్రమే. ఇది ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని మాకు కల్పించిన మా అప్లైన్ ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా టెస్ట్ కంప్లీట్ అయింది. అలాగే సార్ ఉన్నా సార్? సార్ ఓకే సార్. స్క్రీన్ వస్తుందా సార్? వస్తుంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. వెల్కమ్ టు ద మార్నింగ్ సెషన్. ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే లీడర్షిప్ ట్రైనింగ్ అండి. అందులో కొన్ని పాయింట్స్ అనేది బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి, వినండి. ఈ వెస్టీజ్ లో సక్సెస్ కావాలంటే మనం ఏదైతే డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ పెట్టుకోవాలి, పెద్దగా పెట్టుకోవాలి. అంటే కళ ఏదైతే కళ కంటే సరిపోదు, దానికోసం కష్టపడాలండి. అంటే చూడండి, ఏదైనా మనం
డ్రీమ్స్ కావాలని ఏదైనా కళలు కావాలంటే 100% మనం దాన్ని సరిపోను మనం అది కష్టపడాలి. కష్టపడకపోతే మాత్రం ఆ కళలకు నెరవేరాయండి. కళ కంటే సరిపోదు. మనం ఎప్పుడు మన మెయింటెనెన్స్ ఉంటే రంజిత్ కుమార్ సార్ చెప్తాడు. ఎందుకంటే ఉదయం 4 గంటలకు నిద్ర లేసి అది దాన్ని ఏమంటారు బ్రహ్మ గడియ అంటారు. బ్రహ్మ గడియలో 4 గంటల గనుక నిద్ర లేసి స్నానం చేసి నీట్‌గా స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ అనేది ఉంటది. ప్రతి ఒక్కరు 7, 8 గంటల వరకు నిద్రపోతారు. అది ఎట్టి పరిస్థితిలో ఎవ్వరు గాని నిద్రపోవద్దు. ఏదైతే కలలు కావాలని అనుకుంటామో ఆ కలలు సాకారం చేసుకోవాలంటే మనం అనునిత్యం ఒక 4, 4:30 మధ్యలో నిద్ర నుండి లేవాలి. పడక గది నుండి బయటికి రావాలి. ఇది చాలా చాలా ముఖ్యం. అంటే కలలు కనడం అంటే నిద్రపోయి కలలు కనడం ముఖ్యం కాదండి. ఏదైతే ఆ కల కొరకు నీ నిద్రను డిస్టర్బ్ చేసుకుంటావో అదే నిజమైన కల అండి. ఏదైతే మనం కలలు కావాలని అనుకుంటావో రన్ టు యువర్ డ్రీమ్. అంటే ఏదైతే నీకు డ్రీమ్ కావాలనుకుంటున్నావో దాని కొరకు ప్రతి క్షణం నువ్వు వేటాడుతూ ఉండాలండి. ఆ డ్రీమ్ దొరికే వరకు నువ్వు అనుక్షణం వేటాడుతూ వెళ్ళాలి. కళలు నెరవేర్చుకోవడానికి జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరికి కళ ఉంటదండి. ఏదైతే కళ ఉంటదో దాన్ని నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి విజయం కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. క్రమశిక్షణ దానికి కావాల్సింది ఆ కళను విజయవంతం చేయాలంటే క్రమశిక్షణ, దృఢ సంకల్పం, ఫోకస్, నిరంతర కృషి మొదలైనవి ఇవి కళలు నెరవేరాలంటే ఇవి అవసరం అండి. అంటే చూడండి క్రమశిక్షణ అనేది తప్పకుండా అవసరం. డిసిప్లిన్ ఒక దృఢ సంకల్పం అంటే మనం ఏదైతే మనం దృఢంగా ఏదైతే కావాలని మనం చేసుకుంటామో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది 100% అవసరం అండి. ఏదైతే లక్ష్యాన్ని మనం కావాలని కలలు కంటామో దాన్ని ఫోకస్ అంటారండి. ఆ ఫోకస్ అనేది 100% అవసరం ఈ మనిషికి. ఇవి నిరంతర కృషి కనుక చేసినట్టయితే మనం ఏదైతే డ్రీమ్స్ కావాలనుకుంటున్నామో ఏదైతే మనకు కలలు కంటూ ఉంటామో ఆ కళలు అనేది నెరవేర్చుకోవచ్చు. వీటితో పాటు ఇవే కాదండి. వీటితో పాటు మనకు అద్భుతమైన మనస్తత్వం కలిగి ఉండాలి సార్. ఎప్పుడు గాని చూడండి ఒక ఏదైనా కావాలని అన్నప్పుడు మనం హార్ట్‌ఫుల్ గా వర్క్ చేయాలండి. మన పని మనం అది కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలండి. కాబట్టి మనస్తత్వం కూడా చాలా అద్భుతంగా ఉండాలి. ప్రేరణ లేకుంటే విజయం సులభంగా రాదు సార్. ప్రేరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ వీటితో పాటు ప్రేరణ మనం చేయాలని సత్తా అనేది మన లోపల అనుక్షణం మన లోపల ప్రేరణ రగులుతూ ఉండాలి. అలాంటి రగులుతూ ఉన్నప్పుడే విజయం మన సొంతం కాగలుగుతుంది. జీవితంలో విజయవంతం కావాలనుకునే వారికి ఈ 10 చిట్కాలు అనేది ఉన్నాయండి. ఆ 10 చిట్కాలు ఏంటి అనేది ఆ 10 చిట్కాలు కనుక 100% మనం పాటిస్తే ఇందులో మనం ఏదైతే కావాలనుకుంటామో ఆ డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటదండి. చూడండి ఫస్ట్ చూసుకుంటే కలలు పెద్దగా కనండి. కలలనేది చాలా పెద్దగా కనాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్న చిన్న కాడనే వాళ్ళు అదేతారు. ఇది అవుతదా? కాదా? అవుతదా? కాదా? అనే సందిగ్ధంలో ఉంటారు. కానీ అలా గాదు. పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు ఏం చెప్తారంటే అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తులుతో సహా చాలా మంది గొప్ప వ్యక్తులు పెద్ద పెద్ద కలలు కనమని చెప్తారు. ఎందుకంటే డ్రీమ్స్ అనేది చాలా ఎంత పెద్దగా ఉంటే నువ్వంత తొందరగా ఆ డ్రీమ్స్ కొరకు అనునిత్యం నువ్వు పరిగెడుతుంటావు. అనునిత్యం సాధించాలని తపన, కసి, పట్టుదల అనేది మన లోపల రేకెత్తిస్తుంది. కాబట్టి 100% డ్రీమ్స్ అనేది ఎవ్వరే గాని చాలా పెద్దగా పెట్టుకోవాలి. మన గ్రేట్ గాడ్ ఫాదర్ అయినటువంటి గౌతమ్ పాల్ గారు, మన వెస్టీజ్ ఎండీ గారు ఆ సారు సోచ్‌నే తో హిమ్మత్ తో కరో అని అంటారు. అంటే ఆలోచించడానికి కూడా దమ్ము ధైర్యం ఉండాలి. చూడండి ఇది ఎలాంటి వర్డ్ అంటే చూడండి సోచ్‌నే తో హిమ్మత్ తో కరో అంటే మనం ఏదైతే స్వప్నం గురించి ఏదైతే నువ్వు సాధించాలని పట్టుదల నీలో ఉంటదో దానికి దమ్ము, ధైర్యం, గుండె అనేది బలంగా ఉండాలండి. 100% ఏదైతే కల కంటామో ఈ కళ అనేది మనం డ్రీమ్స్ అనేది పెద్దగా పెట్టుకోవాలండి. మీ కళలు మిమ్మల్ని బయట లేదు అనంటే అవి పెద్ద కళలు కాదని అర్థం. చూడండి మనం చిన్న చిన్న డ్రీమ్స్ పెట్టుకొని దాని చిన్న చిన్న అచీవ్‌మెంట్స్ చిన్న చిన్న వాటికి దాటేసుకుంటూ పోతే అది మనం జీవితంలో మనం ఏది గాని మనం సాధించలేము. మన పెద్ద కలలేము, పెద్దది రీచ్ కాలేమండి. చిన్న వాటికి ఎట్టి పరిశ్రమలు తావియకూడదు. మీరు పెద్ద కలలు కంటే పెద్ద విజయం సాధిస్తారు. అంటే మనం కలలు ఎంతైతే పెట్టుకుంటామో, ఎంతైతే డ్రీమ్స్ పెట్టుకుంటామో, మన విజయం కూడా అంతే స్పీడ్‌గా అనేది రావడం జరుగుతది సార్. మనం చిన్న ఆట ఆడితే తక్కువ లాభం వస్తుంది.
పెద్ద ఆట ఆడితే ఎక్కువ లాభం వస్తుంది. చూడండి, ఏ చిన్న చిన్న పనులు చేస్తే చిన్ననే చూస్తాం మనం. ఏదైతే నమ్మి ఈ సిస్టమ్ కు మనం వచ్చామో, ఏదైతే కావాలని ప్రతిరోజు అనునిత్యం మనం నోటి నుంచి మనం అంటున్నామో, ఆ యూనివర్స్ అనేది మనకు 100% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన కళలు అనేది చాలా పెద్దగా చెప్పుకోవాలి, ధైర్యంతో చెప్పుకోవాలి, ఎక్కడైనా చెప్పుకోవాలి, ఎవరితోనైనా చెప్పుకోవాలి. ఎందుకంటే మన అద్భుతమైన వెస్టిజియల్ సిస్టమ్ లో ఏ ఒక్క వ్యక్తికి, సామాన్య వ్యక్తి గానీ ఇందులో సక్సెస్ కావచ్చు. సెకండ్ వన్ చూసుకుంటే నక్షత్రాలు, అరికాళ్ళు. చూడండి, నక్షత్రాలు, అరికాళ్ళు అంటే దీని మీనింగ్ చూడండి. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా అంటే ఆకాశం ఎక్కడ ఉన్నది, మన కింద భూమి కాడ మనం ఎక్కడ ఉన్నాం. చూడండి, నక్షత్రాలను చూడండి, పైకి ఒకసారి చూసి నక్షత్రాలను చూసి మనకు కలగరండి. ఎందుకంటే అది చాలా చాలా యూనివర్స్. అదే మన అరికాలు చూసి ఈ చూడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కింది చూసి మనం ఏదో ఏదో చేస్తా ఉంటాం, కానీ 100% తప్పండి ఇది. మనం ఏదైతే నక్షత్రాలను చూస్తామో అక్కడ చూసి మనం గట్టిగా అనేది కళలు, మనం డ్రీమ్స్ అనేది పెట్టుకోవాలండి. మీరు చూడగలిగినంత సాధించడం గురించి మాత్రమే ఆలోచించండి. మనం ఏదైతే మన ఫోకస్ ఉంటదో, ఏదైతే మనకు ఉంటదో, మనం ముందున్న లక్ష్యాన్ని మాత్రమే చూడాలి. ఏదైతే ఆ లక్ష్యాన్ని చూసి దాని గురించి మాత్రమే ఆలోచించాలి. మనం ఈ సైడ్‌కు ఇంకా రేసు గుర్రానికి సైడ్‌కు మనం ఎట్లయితే గంతలు కడతామో, ఎంత దాకా కడతామో, అది దాని లక్ష్యాన్ని చేరే వరకు అవి మాత్రమే దానికి కనబడుతది ఫోకస్ అనేది. ఎందుకంటే సైడ్‌లో అనేది ఎట్టి పరిస్థితిలో మనం చూసినాం అనుకోండి, మనం అనుకున్న డ్రీమ్స్ అనేది సాధించలేము. దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకొని, ఈ సిస్టమ్‌కు ఎవరైతే వచ్చారో, ఎందుకైతే వచ్చారో, నువ్వు ఏ పర్పస్‌లో అయితే వచ్చావో, అది మాత్రమే అనునిత్యం గుర్తుండాలి. ఈ విశ్వం చాలా పెద్దది. మీకు చాలా అవకాశాలుంటాయి. చూడండి, ఈ విశ్వం అంటే ఈ యూనివర్స్‌లో కోటాను కోట్ల అవకాశాలుంటాయి. ఈ మానవ జన్మ ఇచ్చింది ఆ భగవంతుడు. ఈ మానవ జన్మలో మన గ్రేట్ మెంటర్ అనేటువంటి గాడ్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు. మన ఏది మన సారు సైన్స్ మైండ్ సెట్ ప్రోగ్రామ్‌లో మంజునాథ్ సార్ చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక మనిషి మెదడు అనేది 2,00,000 జీబీ కంటే పెద్దదంట. చూడండి, అంటే మానవ జన్మ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మానవ జన్మకు ఈ విశ్వం చాలా పెద్దది. ఇన్ని అవకాశాలుంటాయి గాని, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఏదైతే నీకు కావాలనుకుంటావో అందిపుచ్చుకొని 100% అందులో కనుక పర్ఫెక్ట్‌గా నువ్వు చేయగలిగితే నీ అనుకున్న డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాల్సింది కేవలం కృషి మాత్రమే. ఏదైతే కృషి, పట్టుదల అనేది ఏదైతే ఉన్నదో అది 100% పెడితే, ఎఫర్ట్స్ పెడితే 100% ఇందులో సక్సెస్ సాధించొచ్చు. నెక్స్ట్, ఇవి కావాలంటే మనకు సమయం కావాలే, వ్యక్తులు కావాలే. మీరు రోజులో ఎక్కువ సమయం గడిపే పాత వ్యక్తులతో ఇక నుండి తక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇప్పుడు మానవ జన్మ మనం ఎత్తినందుకు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎవరితోని ఉన్నావు. ఇన్ని సంవత్సరాలు సాధించిన ఘనత ఏంది? నువ్వు ఘనత అనేది నీ లోపల ఎక్కడున్నది అనేది దయచేసి ప్రతి ఒక్కరు వాళ్ళ గుండె మీద చేసుకొని చూడండి. గడిచిన కొన్ని సంవత్సరాల కాలంలో మనం ఎవరితోనైతే ఉన్నామో, ఏదైతే సాధించినమో, ఇప్పుడు జరగబోయే దాని గురించి నువ్వు ఏదైతే కావాలని అనుకుంటున్నావో, అది కావాలనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫైస్ చేయక తప్పదు. ఎందుకంటే పాత వ్యక్తులను అనేది తీసి పక్కకు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళతోని గడిపితే మన పాత విషయాలే గుర్తొస్తాయి. మళ్ళీ పాత పద్ధతుల్లో ఉంటావు. మనం ఏదైతే డ్రీమ్స్, గోల్స్ పెట్టుకున్నామో, ఆ డ్రీమ్స్, గోల్స్ ఫుల్‌ఫిల్ చేయాలంటే మనం కొత్త వ్యక్తులతో ప్రయాణం చేయాలి. ఒక మంచి వ్యక్తులతో ప్రయాణం చేయాలి. ఇప్పటి నుండి గొప్ప వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ధీరూభాయ్ అంబానీ అనే వ్యక్తి ఒక పెట్రోల్ బంక్‌లో పనిచేసినప్పుడు సార్‌కి రూ. 20 జీతంలో సారీ, రూ. 100 జీతంలో రూ. 20 పెట్టి ఆల్రెడీ 5 స్టార్ హోటల్ పెట్టి తాగేవాడట. అంటే ఆ సార్‌కి అవసరమా మరప్పుడు? అంటే అక్కడ ఉండే వ్యక్తులు ఎలాంటి వ్యక్తులంటే గొప్ప గొప్ప వ్యక్తులుంటారు. వాళ్ళ వాళ్ళు ఏది డిస్కస్ చేసినప్పుడు గొప్ప గొప్ప ఆలోచనలే ఉంటాయి గానీ, ఇవి చిల్లర అనేది ఉండదు. కాబట్టి ఆ గొప్ప వ్యక్తులతోని ఇప్పటి నుండి ఏ వ్యక్తి అయినా గూడా గొప్ప వ్యక్తులతోనే పరిచయం చేసుకోండి. గొప్ప వ్యక్తులతోనే ఎక్కువ సమయం గడపండి. ఆ వ్యక్తులతోనే ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. మనం గూడా గొప్ప వ్యక్తులం తయారైతాం. మన చుట్టూ ఉన్న వ్యక్తుల మీద చాలా ప్రభావం చూపిస్తారు. మన గెలుపును కూడా వారి ద్వారానే నిర్ణయించబడుతుంది. చూడండి, ఎలాంటి అయితే వ్యక్తులు మనం ఆచరిస్తామో, వ్యక్తులతోని మనం ప్రయాణం చేస్తామో, ఆ ప్రభావం అనేది మన మీద చూపిస్తది.
అదే మనకు గెలిపిగా నాందిగా ఉంటది. వారు ఎంతైతే సిస్టమేటిక్ గా ఉంటారో, ఎంతైతే కమిట్మెంట్ గా ఉంటారో, అలాంటి వ్యక్తులతో మనం ప్రయాణం చేస్తే మన గెలుపు కూడా సేమ్ అదే విధంగా నిర్ణయించబడుతుంది. జీవితంలో మనకు విజయం నాకు ప్రతికూలంగా ఉన్న వ్యక్తులను తగ్గించుకోండి. అంటే చూడండి, ఏదైతే మన విజయానికి కొన్ని ప్రతికూలంగా ఎవరైతే మనకు అది అడ్డంకులు చెప్తా ఉంటారో, ఆ వ్యక్తులను 100% వాళ్ళని తగ్గించుకోవాలి. మనకు సానుకూలంగా దృక్పథంతో ఎవరైతే మనకు ఉంటారో, మనకైతే ఎవరైతే మంచి కోరుతారో, ఎవరైతే మన బాగు గురించి మాట్లాడతారో, వారిని మాత్రమే చెయ్యి వదలకండి ఫ్రెండ్స్. తప్పకుండా 100% వారిని వదలొద్దు. ఇలాంటి వ్యక్తులను మనం తీసి ఎక్కడనో పక్కకు పడేయాలి. నెక్స్ట్, వైఫల్యం విజయానికి సోపానం. చూడండి, మనం విఫలమైనప్పుడు అసలు వెనక్కి తగ్గద్దు. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి. జీవితంలో తప్పు గెలిపోవడంలోనే సహజము. ఆ గెలిపోవడం మధ్యనే ఒక మానవ జన్మ అనేది స్టార్ట్ అవ్వకుండా వస్తుంది. ఎప్పుడు గాని మనం ఎప్పుడైనా విఫలమైనప్పుడు ఏదైనా అచీవ్‌మెంట్ విషయంలో కావచ్చు, ఇంకా దేని విషయంలో కావచ్చు, కొంచెం గనుక మనకి ఏదైనా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం వెనక్కి తగ్గద్దు. మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే 100% నువ్వు ఏదైతే కలలు కంటావో ఆ కలలు నిజం చేసుకోవచ్చు. ఇది మాత్రం మనల్ని మన విజయానికి దగ్గరగా తీసుకువెళ్ళే మంచి విజయ సోపానం అని మర్చిపోకూడదు సార్. చూడండి, ఏదైతే మనం తగ్గకుండా ఉండి మనం ఆత్మవిశ్వాసంతో మనం ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తామో, మన విజయానికి దగ్గరగా తీసుకువెళ్ళే విజయం సోపానం అని మర్చిపోకూడదు ఫ్రెండ్స్. మన అనుభవాలే మన జీవిత పాఠాలు. చూడండి, గతంలో మన అనుభవాలే మనకు జీవిత పాఠాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో గతం. ఎందుకంటే గతంలో మనం ఎన్ని పొరపాట్లు చేసినాము, ఎన్ని మిస్టేక్ చేసినాము, ఎన్ని అది చేస్తే ఎంత మన సక్సెస్ వచ్చింది, మన జీవితం ఎలా ఉంది, అవే మనకు గుణపాఠాలు, జీవిత పాఠాలుగా నేర్చుకొని ఇప్పుడు ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో దానికి కొత్త పాఠాలు వేసుకుంటూ, కొత్త వ్యక్తులతో పరిచయం అవ్వుకుంటూ, కొత్త మంచి వ్యక్తులతో ప్రయాణం చేసుకుంటూ, వారి అనుభవాలు తీసుకుంటూ, వాళ్ళ సూచనలు తీసుకుంటూ, అవి ఒక బాటగా మలుచుకుంటూ మన సక్సెస్ రేస్ లో వెళ్ళాలి సార్. నెక్స్ట్, జీవితానికి 2 మార్గాలు. మొదటి మార్గం ఎక్కువ మందిని ఎంచుకునే మార్గం. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనం జీవితంలో ఒక సక్సెస్ కావాలని మనం అనుకుంటామో, దాని మొదటి మార్గం ఏంటంటే మనం ఎక్కువ మందితో ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏదైతే సిస్టమ్ కు మనం సక్సెస్ కావాలని వచ్చినామో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు ఎంత మంది అంటే ఎంత ఎక్కువ మందిని కలిస్తే మనకు అంత మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ వ్యక్తులతోని మనం పరిచయం అయ్యి, ఎక్కువ వ్యక్తులను మనం కాంటాక్ట్ అయ్యి, ఎక్కువ వ్యక్తులతోని మనం ఈ మన ఏదైతే ఈ ప్లాట్‌ఫార్మ్ ని ఎంచుకున్నామో, ఈ ప్లాట్‌ఫార్మ్ కి ఎక్కువ మన వ్యక్తులను గనుక తీసుకొచ్చినట్టయితే, మనం 100% వితిన్ షార్ట్ పీరియడ్ లో మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నామో, ఆ డ్రీమ్స్ ను పర్ఫెక్ట్‌గా మనం కలగనొచ్చు. రెండో మార్గం చూడండి, అతి తక్కువ మందిని ఎంచుకునే మార్గం. అంటే నువ్వు ఎంత తినే కిడ్నీ రొద్ది రొట్టె అది పిండి రుద్ది రొట్టె అంటారు. అంటే చూడండి, నువ్వు తక్కువ మందిని ఎంచుకుంటే తక్కువ రిజల్టే వస్తది. ఎక్కువ మందిని ఎంచుకుంటే ఎక్కువ రిజల్టే వస్తది. కాబట్టి ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎంత మందిని డైలీ మనం కలుసుకుంటూ పోతే అంత సక్సెస్ అనేది ఇందులో తీసుకోవచ్చు. నీకు ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఇప్పుడు ఈ జీవితంలో పెద్ద తేడా కనిపిస్తుంది. అప్పుడే ఈ జీవితంలో పెద్ద తేడా కనిపిస్తుంది సార్. థింక్ డిఫరెంట్, థింక్ బిగ్ ఫార్ములా. ఇది చాలా బాగా పనిచేస్తుంది సార్. సార్, ఏదైతే మనం ఆలోచిస్తామో ఒక డిఫరెంట్ గా ఆలోచించాలి. ఏదైతే మనం ఆలోచిస్తామో అది పెద్దగా ఆలోచించాలి సార్. మన ఫార్ములా అనేది పెద్దగా పెట్టుకోవాలి. ఏదైతే డిఫరెంట్ గా ఆలోచించి డిఫరెంట్‌ది పెద్దగా ఆలోచించినప్పుడే మన 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 వర్క్ కూడా ఇది కూడా చాలా పెద్దగా పనిచేస్తుంది సార్. నెక్స్ట్, వ్యక్తుల విజయ కథలు. చూడండి, మరి ఇలాంటి వ్యవస్థ ఉన్న అందులో వ్యక్తులు ఉన్న విజయం సాధించినోళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే 100% ఉంటారండి. విజయవంతమైన వ్యక్తుల విజయ కథలను చదవండి. చూడండి, ఎప్పుడైతే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటామో, చూడండి, మనం ఎందులో సక్సెస్ అయిన వ్యక్తులు ఎవరు, పెద్ద లీడర్స్ ఎవరు, వారిని గురించి చూడాలి, వాళ్ళ గురించి చదవాలి, వాళ్ళ మంచి మంచి బుక్స్ చదవాలి. ఏ వ్యక్తులైతే ఉంటారో ఆ వ్యక్తుల గురించి క్షుణ్ణంగా చదవాలి. ప్రతి ఒక్కరి పూర్తి డీటెయిల్స్ అనేది తీసుకోవాలి సార్. వారి పుస్తకంలో వారి విజయాలు, వారి వైఫల్యాలు 2 ఉంటాయి. చూడండి, ఏ వ్యక్తి గాని
ఎట్ ఏ టైం వాళ్ళు గెలవరు సార్. ప్రతి ఒక్కరికి గెలిపోవడం అనేది సహజము. ప్రతి ఒక్కరి వైఫల్యం నుంచి ఎన్నైతే వైఫల్యాలు చెంది మళ్ళీ ఏదైతే అవుతారో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు దాని నుండే నేర్చుకుంటారు సార్. అంటే మనకి ఒక వ్యక్తి ఎవరంటే గూగుల్ మన సారీ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక వ్యక్తి నువ్వు పూర్తిగా కోల్పోతే ఎలా మళ్ళీ నువ్వు ఎలా విజయం సాధించవచ్చు అని మాట్లాడితే ఆ సార్ ఏం చెప్పిండంటే, మీరేం ఎంచుకుంటారు బిజినెస్ లేకపోతే ఇంకేం ఎంచుకుంటారు, మీరున్న ఆ స్థానంలో ఇన్ని లక్షల కోట్లకు అధిపతివి కదా, ఇప్పుడున్న పరిస్థితిలో మీరు అన్ఎక్స్పెక్టెడ్ మీరు లాస్ కనుక అయింది అనుకోండి, మీరు ఏది ఎంచుకుంటారు, ఒక బిజినెస్ చేస్తారా ఏం చేస్తారు అని అంటే అతను ఏం చెప్పిండంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకుంటా. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ తో కొన్ని కోట్ల మందితోని మనం చేసుకోవచ్చు. కోట్ల మందితో చేసే క్రమంలో మనం ఫాస్ట్ గా అనేది మనం ఇందులో సక్సెస్ తీసుకోవచ్చు. ఇది తప్ప వేరే బయట ఈ ప్రపంచంలో ఇంకా వేరే మార్గం ఏది లేదు సార్. అది గనుక వేరే ఏ పని చేసినా నువ్వు ఆ పనికాడనే అక్కడే ఉంటావు తప్ప నువ్వు అదే అంతవరకే నీ నీ ఏదైతే ఫ్యామిలీ అక్కడికే ఉంటావు తప్ప ఇంకా నువ్వు దాన్ని ఏదైతే నువ్వు కావాలనుకునే దానికి 100% కావాలంటే ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. వ్యక్తుల జీవిత చరిత్ర, ఆత్మకథలు చదవడం ద్వారా మన ప్రేరణలను పొందుతాం. ప్రతి ఒక్కరు ఎవరైతే మన జీవిత చరిత్ర అయితే ఉంటుందో వాళ్ళ ఆత్మకథలు ఉంటాయి కదా, అవి 100% చదవాలి. ఎందుకంటే అవి తెలుసుకోవాలి. అవి కూడా చాలా చాలా ముఖ్యం. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎలాంటి సక్సెస్ అయిన వాళ్ళ మొత్తం టోటల్ గా మనం తీసుకోవాలండి. కళలు, ప్రణాళికలు ఎప్పుడు గొప్ప కళలను కనడం మాత్రమే సరిపోదు సార్. ఆ ప్రణాళికలను అమలు చేయడం చాలా చాలా ముఖ్యం. చూడండి, మనం ఏదైతే కళలు కనాలని మనం అనుకుంటే సరిపోదు సార్. ఏదైతే కళ కంటానమో దానికి ఒక పక్కా ప్రణాళిక అనేది చాలా చాలా అవసరం. పక్కా ఫోకస్ ఎందుకంటే అవసరం. ఎందుకంటే నువ్వు ఈ మంత్ లో పెట్టుకున్న నీ ఏం కలగన్నావు, ఈ మంత్ లో నువ్వు సాధించాలని అనుకున్నావు, అది ఫస్ట్ మంత్ స్టార్టింగ్ లో మనం డిసైడ్ అయితే ఆ మంత్ గోల్ అనేది 100% మనం ముందే డిసైడ్ కావాలి. ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో అన్నిత్యం ఒక రోజు గంటకు మనం చేసే పని మీద, మనం చేసే దాని మీద 100% మనం పెట్టచ్చు, ఎఫర్ట్స్ పెట్టచ్చు. అది కనుక ఎప్పుడైతే పెడతామో నువ్వు ఏదైతే కావాలనుకుంటావో, ఏదైతే కలగంటావో 100% అందులో మనం సాధించవచ్చు. గొప్ప పెద్ద సంస్థల కళల కారణంగా కాకుండా వాటి ఆలోచనల ప్రణాళిక అమలు కారణంగా విజయం సాధిస్తాయి. చూడండి, గొప్ప గొప్ప సంస్థలు అంటే గొప్ప అంటే మరీ ఈ మంత్ లోనే పెద్దగా డ్రీమ్ అనేది ఒక డిసిడి కావాలనే ఆ కళలు అంటే కూడా సరిపోదు సార్. ఎందుకంటే మనకున్న పరిస్థితి ఏంది, మనకున్న స్ట్రక్చర్ ఏంది, మనం ఏదైతే కావాలనుకుంటామో, ఏదైతే సాధిస్తామో అనుకుంటామో 100% అలాంటివి మాత్రమే పెట్టుకోవాలి సార్. కళలకు తగిన కష్టం ఉండాలి సార్. మరి ఇంకొకటి, ఏదైతే డ్రీమ్స్, ఏదైతే కళలు ఈ మంత్ లో ఏదైతే కావాలని నువ్వు అనుకుంటావో దానికి తగిన మాత్రం 100% కష్టం ఉండాలి. ఇంట్లో కూర్చొని నాకు ఇది కావాలి అది కావాలంటే మాత్రం 80% ఎవరికి రాదు సార్. వ్యక్తిగత బాధ్యతలు, మార్పు, పేదరికం. వ్యక్తిగత బాధ్యతలు చూడండి, మనం వ్యక్తిగత బాధ్యతలు తీసుకోవాలి. ఏదైతే గాని కావాలని మనం వచ్చినప్పుడు మనం ఏది గాని వ్యక్తిగతంగా మనం ఏదైతే ఉన్నదో 100% మనం దాని బాధ్యతలు తీసుకోవాలి సార్. మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మార్చుకోనంత వరకు మనం ఎవ్వరు బాగు చేయలేరు. చూడండి సార్, మన లోపల మన మైండ్ సెట్ అనేది 100% మనం ఏదైతే కావాలనుకుంటామో, దేనికైతే నువ్వు సాధించాలనుకుంటావో దాన్ని కొరకు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి తప్పదు. ఇది కొన్ని మార్చుకోక తప్పదు. మనం మార్చుకొని మనం ఏదైతే కావాలని ప్రయత్నం చేస్తామో 100% దాన్ని మనం రీచ్ కావచ్చు సార్. మన పేదరికం, మన వైఫల్యం, మన ఆర్థిక పరిస్థితి మన విజయానికి అడ్డంకి కాకూడదు. చూడండి సార్, ప్రతి ఒక్కరికి పేదరికం అనేది ఉన్న దాంట్లో మనం చేసే పనులకు అడ్డం రాదు సార్. పేదరికం అనేది ఓన్లీ డబ్బుకు మాత్రమే పేదరికము, మనసుకు కాదు. మనసు ఉంటే మార్గం ఉంటది. ఏదైతే మనసు పెట్టి నువ్వు 100% కావాలని అనుకుంటావో దానికి పేదరికం అడ్డురాదు సార్. మన వైఫల్యం, మన ఆర్థిక పరిస్థితి కూడా మనకు అవసరం లేదు సార్. ఏదో విధంగా మనం ఏదో కావాలని అనుకుంటే మాత్రం కొంచెం కష్టపడి, కొంచెం మనం తీసుకున్న మన ఆర్థిక పరిస్థితులను కూడా మనం కొంచెం దాన్ని చేసుకుంటే మాత్రం 100% ఇందులో మన ఏదైతే కావాలనుకున్నామో
ఈ పేదరికం నుండి మన ఆర్థిక పరిస్థితి నుండి 100% మనం బయటపడచ్చు సార్. 100% ఒక 10 మందికి ఆదర్శంగా ఉండే విధంగా మనం తయారు కావచ్చు సార్. ఇవి కేవలం మన ఆలోచనలు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. అయితే అనుక్షణం మనం ఏం చేస్తామంటే, మన పేదరికం గురించే ఎక్కువ మాట్లాడుతా ఉంటాం. మన ఆర్థిక పరిస్థితుల గురించే ఇతరులతో డిస్కస్ చేస్తా ఉంటాం. ఇది దయచేసి ప్రతి ఒక్కరు ఇది ఎట్టి పరిస్థితిలో ఇవి మనం ఆలోచన మాత్రం పెట్టుకోవాలి గానీ, ప్రతి నిత్యం అనునిత్యం ఇవి గుర్తుపెట్టుకొని, వీటిని ఊహించుకుంటూ ఉంటే మాత్రం మన జీవితంలో మనం ఏదైతే ఏదైతే ఉన్నావో నువ్వు అక్కడనే ఉంటావు. నీ పరిస్థితి మారదు, నీ స్థితి మారదు, నీ గతి మారదు. ఎట్టి పరిస్థితిలో ఇవి గనక లేకపోతే మాత్రం 100% ఇందులో తీసుకోవచ్చు. ఏదైతే కలలు కంటానో ఆ కలలు మాత్రం 100% మనం ఎలాంటి వ్యక్తికైనా ఇందులో సాధ్యమే సార్. డబ్బు సహాయం 9. విజయం అనేది మనం ఎంత డబ్బు సంపాదించడం అనేది కాదు. మనం వ్యక్తులతో ఎలా ఉన్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. విజయం అనేది ఇప్పుడు నేను ఎంత ఉన్నా నాకే డబ్బు రావాలనేది చాలా చాలా తప్పు సార్. ఎందుకంటే మనం ఎంత వ్యక్తులతో ఉన్నాము, వారిని ఎంత డెవలప్ చేస్తున్నాము అనే దాని మీదనే మన సక్సెస్ ఉండాలి తప్ప, మన గురించి సెల్ఫిష్‌గా ఎట్టి పరిస్థితిలో మనం ఏ వ్యక్తి కూడా దీన్ని ఆలోచించొద్దు. అలాంటి వ్యక్తులు ఏదైనా ఉన్నా కూడా 100% దాన్ని మార్చుకోవాలి సార్. ఎందుకంటే ఈ విజయం అనేది మన ఒక్కరి సొత్తు కాదు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం ఎంతైతే మందితోని చేసి, ఎంతైతే మందిని మనం గెలిపిస్తామో, మనం కూడా అందులో గెలుస్తాం. అందులో మనం ఒకరిగా ఉంటాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఎంత మందినైతే గెలిపించడానికి ఇష్టపడాలి ఈ సిస్టమ్‌లో. గెలిపించడానికి ఇష్టపడి వారిని ఎంత మందిని మనం ఎంత పెద్దగా గొప్ప వ్యక్తులను తయారు చేస్తే, అంతకంటే గొప్ప వ్యక్తులుగా మనం తీర్చిదిద్దుతాం సార్. వారికి మనం ఏం సాయం చేశాము అనే దాని మీద మాత్రమే ఆధారపడి. అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే, మనము ఈ చేసిన వెంటనే మనం ఏదో చెప్పుకుంటా ఉంటాం. కానీ ఏం చేశామని కాదు. ఎంతమందిని డెవలప్ చేశాం, వాళ్ళకి ఎంత సాయం చేశాం అనేది అది మాత్రమే ఉండాలి గానీ, దాని మీద మాత్రం పదే పదే దాని గురించి డిస్కస్ చేయకూడదు సార్. అందుకే మనం ఎదుగుతూ నలుగురికి చెయ్యి అందించాలి. మనం ఎదుగుతూ అంటే నలుగురు వాళ్ళ చెయ్యి అందించి వాళ్ళని డెవలప్ చేస్తూ మనం డెవలప్ కావాలి సార్. ఇందులో ఈ సిస్టమ్‌లో. ఇవన్నీ కావాలంటే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఏదైతే లక్ష్యాన్ని చేస్తామో ఆ తర్వాత మనకేమవుతది ఆనందం. మనం ఏదైతే చేస్తామో, ఏదైతే మన జీవితంలో ఆహ్, భాగంతో మనతో ఉంటుంది. అయితే చూడండి సార్, మనం ఏదైతే చేస్తామో ఇప్పటి వరకు చూసిందంతా అది మన జీవితంలో ఎక్కువ భాగం మనతోనే ఉంటుంది. అంటే మనం మంచి చేస్తే మంచి ఉంటుంది, చెడు చేస్తే చెడే ఉంటుంది. మనము మంచి చేయడానికి సిస్టమ్‌కొచ్చినము. ఒక వందల, వేల, లక్షల మందిని మనం డెవలప్ చేయడానికి సిస్టమ్‌కొచ్చినాము. కాబట్టి మన జీవితంలో గూడా మనకి సేమ్ అదే ఉంటది సార్. ఎందుకంటే మంచితనం ఉంటది సార్. మంచి అనేది 100% ఎక్కడ పోదు. ప్రతి ఒక్కరు మనం కలుసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ఏ వ్యక్తినైనా గూడా మంచి చేయడానికి ఇష్టపడాలి సార్. అందుకే మీకు నచ్చిన పనిని ఎంచుకోండి. సార్ ఇది చాలా చాలా నాకైతే బాగా నచ్చింది. అందుకే నేను ఇంత నాకున్న ప్రొఫెషన్‌లో అంత బిజీగా ఉన్నా, నేను 10 మందికి డెవలప్ చేయాలనే ఆలోచనతోనే ఎక్కడైతే నేను ఈ సిస్టమ్‌ను పూర్తిగా నేను నమ్మినో, పూర్తిగా అర్థం చేసుకున్నానో, ఈ సిస్టమ్‌లో వెస్టీజ్ అనే అద్భుతమైన సిస్టమ్‌లో 10 మందికి సేవ చేయొచ్చు, 10 మందిని గెలిపించొచ్చు. ఆ 10 మందిలో మనం 11 వ్యక్తిగా మనం ఉంటామనే ఆలోచనతోనే ఇది రావడం జరిగింది. అందుకనే నేను నచ్చిన పని అంటే 100% నాకు కలలో గూడా నాకు మొత్తం ఈ కళ్ళల్లో గూడా ఇదే మెరుస్తాయి. ఎందుకంటే అంత అద్భుతమైన సిస్టమ్ ఈ సిస్టమ్. మీకు బోర్ కొట్టని పనిని మీరు లక్ష్యంగా ఎంచుకోండి. బోర్ ఎందుకు కొడతది? అనునిత్యం నిత్య విద్యార్థి లాగానే ఉంటున్నాం ఇందులో. ఎక్కడ ఎన్ని సెషన్స్ ఇన్నా, ఎన్ని మీటింగ్స్‌కెళ్ళినా, ఏ లీడర్‌ని కలిసినా, ఏ విషయం టాపిక్ తీసినా కూడా మంచి. మంచి తప్ప దీనిలో ఏముండదు. బోర్ కొట్టే పరిస్థితే ఉండదు. అలాంటిది ఏదైనా బయటి వ్యవస్థలో ఉంటది. బోరు అనేది కొట్టిన వ్యక్తులు బోరుగా ఫీల్ అవ్వకుంటూ రోడ్ల మీద ప్రయాణం చేసి, బల్లాల మీద మూరెల మీద కూర్చుకుంటూ బాతకాలు కొట్టే వ్యక్తులకే బోర్ ఉంటది సార్. బోర్ కొడతదని అంటారు. మన సిస్టమ్‌లో వచ్చిన వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి నోటికి వింటే కూడా నేను ఇప్పటివరకు వినలే. బోర్ కొడుతుందని. ఎందుకంటే ఈ సిస్టమ్ గొప్పతనం అనేది అంత అద్భుతంగా ఉంటది. మీ లక్ష్యం మీకు సంతృప్తినిస్తే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. చూడండి సార్, ఏదైతే మనం ఈ లక్ష్యాన్ని మనం ఏదైతే మనం తీసుకున్నామో, ఈ సంతృప్తిని గనుక 100% తీసుకుంటే మీ జీవితం దీనిలో ఆనందంగా ఉంటుంది. మన 3 తరాల వరకు ఆనందంగా ఉంటుంది. ఏదైతే మనం ఒక కమిట్మెంట్‌తోని ఒక 2-5 సంవత్సరాలు గనుక ఇందులో నిలబడి, కనబడి, వినబడితే మాత్రం 100% మన లక్ష్యాలను పూర్తి స్థాయిలో దాటి
మన 3 తరాల జీవితాలకు మనం ఒక ఆనందంగా ఇవ్వచ్చు సార్. అంత అంత అద్భుతమైన గ్రేట్ కంపెనీ అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. వెస్టీజ్ అనే కంపెనీ అద్భుతమైన కంపెనీ. ఆ గ్రేట్ గాడ్ ఫాదర్ అయిన గౌతమ్ పాల్‌కి ప్రతిరోజు మనం పూజ చేసినా తప్పులేదు. ఎందుకంటే కోటాను మంది ఆరోగ్యాలను కాపాడు. ఈ రోజులలో డబ్బు సంపాదించేది ఎన్నో మార్గాలున్నాయి. మంచి మార్గాలున్నాయి, చెడు మార్గాలున్నాయి. బట్ ఆరోగ్యంతో పాటు ఆదాయం సమకూర్చే ఏకైక మార్గం అనేది కేవలం వెస్టీజ్ మాత్రమే. దాన్ని ఆ భగవంతుడు మనందరికి ఇచ్చిండు. ప్రతి ఒక్కరు దీన్ని కళ్ళకు అద్దుకొని ప్రతి నిత్యం గనుక మనం పని చేసుకుంటూ పోతే 100% దీనిలో ప్రతి ఒక్కరు ఏ వ్యక్తి అయినా ఇందులో సక్సెస్ తీసుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద వర్క్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? ఓకే సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్ అండి. నేను వాస్తవం ఏంటంటే ఈ సైన్స్ ఆఫ్ మైండ్ సెట్ ప్రోగ్రామ్ కు విజయవాడకు వెళ్ళొచ్చిన తర్వాత నేను ఒక డిసైడ్ అనేది 100% అయినా నా మైండ్ కూడా మొత్తం డిలీట్ చేసి పడేసిన. ఏదైతే 2 లక్షల జీబీ సార్ చెప్పాడో ఆ 2 లక్షల జీబీని నేను మంచినే నేర్చుకుంటూ నేను ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఆ మైండ్ సెట్ ప్రోగ్రామ్ నుంచి ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిన తర్వాత మా లీడర్ తో కొంతమందిని కూర్చునబెట్టి నేను చేసిన ఘనత ఏంటంటే నేను సాధించింది ఏంటంటే నేను ఒక ఇద్దరిని స్టార్ డైరెక్టర్ మా టీమ్ లో తయారు చేయడం జరిగింది. ఒక ముగ్గురిని గోల్డ్ డైరెక్టర్ చేయడం జరిగింది. ఒక ముగ్గురిని సిల్వర్ డైరెక్టర్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు కూడా సింగిల్ 1 నెలలో ఇద్దరు సిల్వర్ డైరెక్టర్లు అయ్యిండు. ఒక ఫాస్ట్ స్టార్ బ్రాంచ్ డైరెక్టర్ 7 రోజుల్లో మాత్రమే అయ్యిండు. ఒక 5గురు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. అంటే నా టీమ్ లో ఇప్పుడైతే సైన్స్ ఆఫ్ మైండ్ సెట్ ఏదైతే ప్రోగ్రామ్ కు నేను వెళ్ళొచ్చినో తూజా తప్పకుండా రంజిత్ కుమార్ సార్ ఏదైతే పాటిస్తాడో ఏదైతే చెప్తా ఉన్నాడో దాన్ని ఎంతో కొంత అయితే నేను దాన్ని పాటిస్తాను సార్. ఆ పాటించి నేను మంచినే తీసుకున్నా, మంచిని మాత్రం చేయాలనుకున్నా సార్. నా సక్సెస్ ఇది. ఈ మంత్ సక్సెస్ లాస్ట్ మంత్ ది. ఇక ముందు నేను ఏం చేయాలనుకున్నా నా టీమ్ లో కూడా 4 స్టార్ డైరెక్టర్లు 4 కార్లు లాంచ్ అవుతాయి. ఈ డిసెంబర్ వరకు 2025 డిసెంబర్ వరకు 100% గడ్డ రమేష్ టీమ్ లో 10 కార్లు 100% వస్తాయి సార్. అలాగే నా డ్రీమ్ ఏంటంటే 4 నెలల్లో మంజునాథ్ సార్ కి 2 లక్షల చెక్ అనేది పాదాల కాడ పెడతా సార్ 100%. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా టీమ్ లో కూడా 50 మంది కోర్ లీడర్ తయారు చేసుకుంటా 15,000 ఇప్పించుకుంటూ నేను 5 lakhs క్లబ్ లో 100% ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గ్రేట్ సెషన్ సార్. చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు మీరు లీడర్షిప్ లో. ఇలాంటివి మనం ఫాలో అవ్వాలి ఏంటి ఏం కథ అనేది. సో మంచి నీట్ గా తెలుగులో ప్రెజెంటేషన్ అంతా రెడీ చేసి పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మంచి కమిట్మెంట్ తో మీరు వర్క్ చేస్తున్నారు చూస్తున్నాం. ఆల్రెడీ మంచి టీమ్ మీ టీం అంతా సెషన్స్ చేయడం రెగ్యులర్ గా ఈ వీక్ అంతా మీ టీం నుంచి వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. సో అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు అందరు కూడా. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలి ఖచ్చితంగా. మీరు ఏవైతే పెట్టుకున్నారో ఖచ్చితంగా 100% నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు సార్. ఆల్ ద బెస్ట్ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు కూడా థ్యాంక్ యూ. మిగతా ఉన్నారు థ్యాంక్ యూ. ఓకే లీడర్స్ ఈరోజు ఆల్మోస్ట్ 370+ మెంబర్స్ ఉన్నారు. సో సారు అద్భుతమైన నాలెడ్జ్ ప్రజెంట్ చేశారు. రమేష్ గారు చాలా నీట్ గా నిదానంగా చాలా కూల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడు చెప్పినా కూడా మంచి టీం బిల్డ్ చేసుకుంటూ ఇవాళ లీడర్షిప్ లో పాయింట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి. ఈ నాలెడ్జ్ మీరు తీసుకోవడమే కాదు మీ టీం కూడా అందించడం ద్వారా మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఇవాళ చూస్తున్నారు సార్ టీమ్ లో ఎలాంటి సక్సెస్ చేశారో క్లియర్ గా చెప్పారు. సో గ్రేట్ ప్రోగ్రామ్ అది సైన్స్ ఆఫ్ మైండ్ సెట్ అనేది. అద్భుతమైనటువంటి ఏమంటారు బిఫోర్ ఆఫ్టర్ ఎలా అయితే మాట్లాడుకుంటామో బిఫోర్ మైండ్ సెట్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ మైండ్ సెట్ ప్రోగ్రామ్ లాగా మనం తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మంచి మంచి అచీవ్మెంట్స్ సాధిస్తున్నారు. కాబట్టి రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి. నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. మీ టీం కూడా అటెండ్ చేస్తూ మీరు అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ ఇవాళ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు. మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో ముందుకెళ్తున్నాం. ఎంతో మందికి సపోర్ట్ చేయాలి, సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో. దాంట్లో భాగంగానే ప్రతిరోజు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం రెగ్యులర్ గా నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాం. ఆ నాలెడ్జ్ తో పాటు మంచి మంచి లీడర్స్ ముందుకు వచ్చే సెషన్స్ అనేది మనకు ప్రజెంట్ చేస్తున్నారు. ఆ నాలెడ్జ్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కాబట్టి
ఇంకా ఎంతో మందికి భవిష్యత్తులో సపోర్ట్ ఇవ్వాలి. ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఎంతో మంచి మంచి కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ టీఎస్యూజీ టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి. మీ లోడ్ తగ్గించుకోండి, మంచి లీడర్స్ ని తయారు చేసుకోండి. అన్లిమిటెడ్ నాలెడ్జ్ మీకు హబ్ లాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు ఎంత మంచి మంచి లీడర్స్ ని మీరు ఇక్కడ తయారు చేసుకుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమోట్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని కోరుకుంటున్నా. దాంతోపాటు మనకు ఉన్నటువంటి విజన్ 31 డిసెంబర్ 2025 ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, దాంతోపాటుగా 10 మంది VMCM ని 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ రమేష్ గారికి థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. మేడం కూడా థ్యాంక్ యూ. అండ్ లీడర్స్ అండ్ థ్యాంక్ యూ. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, పోస్ట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మంచి లీడర్షిప్ కోసం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఎవరితో ఉండాలి, ఎవరితో ఎలా చేయాలి, నక్షత్రాలు, పాదాలు, హరిపాదాలు, ఇవన్నీ కూడా ఈరోజు చాలా మంది లీడర్స్ ఏంటంటే లీడర్షిప్ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ లో ఇవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు. బట్ మా వీళ్ళకి వెళ్ళేసరికి ఇంప్లిమెంట్ చేశారు. లాస్ట్ లో కన్క్లూజన్ చెప్పారు. మంజునాథ్ మీటింగ్ వచ్చిన తర్వాత ఇద్దరు స్టార్ డైరెక్టర్ కదా సార్, 2 స్టార్ డైరెక్టర్స్ సార్ ఇద్దరు సార్. రమేష్ గారు ఇద్దరు, ముగ్గురు అండి స్టార్ డైరెక్టర్. ఇద్దరు సార్, ఇద్దరు. ఎస్ ఎస్. చూడండి లీడర్స్ ఒకసారి గమనించండి. ఈరోజు చాలా మంది లీడర్స్ నేను లీడర్ని ఇంకోటి అంటారు. సో ఆయన ప్రొఫెషనల్ మంచి సెటిల్, వెల్ సెటిల్డ్. సో ఈ రోజు సొసైటీలో కొద్ది ఇన్కమ్ ఉంటే హ్యాపీ అనుకుంటారు. బట్ వెల్ సెటిల్ అయిన వ్యక్తి ఎడమ వేశారు. సో అలాంటి ఒక పర్సన్ ఈ రోజు మార్పు అనేది ఎప్పటికప్పుడు మనం తీసుకోవడానికి ఇంపార్టెంట్. సో అది మంజునాథ్ చెప్పనండి, ఇలా ఇంకోటి చెప్పండి, చిన్నపిల్లలు చెప్పండి, ఎవరు చెప్పనండి. సో మనం అది తీసుకొని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఇంకా స్టిల్ కూర్చొని చేస్తే ఏమీ కాదండి. సో సొసైటీలో మనం ఉండేది ఎలాంటి వ్యక్తులతో ఉంటామంటే అలాంటి బుద్ధులు వస్తాయి. సో దయచేసి ఫస్ట్ మనం మార్చాల్సిన సొసైటీలో మనం ఎవరితో ఉంటున్నాం అనేది మన టీమ్ హ్యాండ్స్ లో రోజు మీటింగ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రోజుకి మార్నింగ్ సెషన్ లో చెప్తున్నాం మనం ఎర్లీ మార్నింగ్ లేసేవాళ్ళు వీడియో స్టార్ట్ చేయమని. సో మెల్లమెల్లగా మార్పు వస్తుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేయడానికి చాలా మంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు, ఇంకా మంచం దగ్గర ఉన్నారు వాళ్ళు. సో దయచేసి దాన్ని వేడండి, డెఫినెట్ గా మనం రాక్ చేస్తాం చెప్పడం జరిగింది. ఎవరైతే వీడియోస్ ఆన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అది కూడా ఫ్రెష్ గా స్నానం చేసి మనం ఎందుకు ఈ మాట చెప్తాం అంటే మీరు గడ్డం రమేష్ గారికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వదించేటప్పుడు స్నానం చేయకుండా మైలుతో మనం చేస్తే అది కరెక్ట్ కాదు. సో దాన్ని మనం మార్చడం జరిగింది. సో మన ఏదైతే ఉందో దాన్ని అది సదనంగా మంచి సెషన్ మనకి ఇచ్చారు. సో దేవేంద్ర సార్ టీమ్ లో మంచి మంచి లీడర్స్ వస్తున్నారు. రాబోయే రోజుల్లో డెఫినెట్ గా మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు. సో వన్స్ అగైన్ గడ్డం రమేష్ గారు అతి త్వరలోనే 5 lakh ప్లస్ తీసుకుంటే చాలా మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ BMC మెంబర్ అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. సో ఇదే సిస్టమ్ ని కంటిన్యూ చేయండి, డెఫినెట్ ప్రాక్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్. లీడర్స్ మంజునాథ్ గారు చెప్తున్నట్టు యూనివర్స్ ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటంటే నిన్న గాజువాక్ లో మీటింగ్ చూసామండి. ఎప్పుడు అనుకున్నారు అబ్దుల్ షబీర్ లాంటి వ్యక్తులు మన టీంలో ఉండాలి, అబ్దుల్ షబీర్ చిన్న కుర్రాడు అలాంటి వాళ్ళు ఉండాలనుకుంటే నిన్న మనకి రికగ్నిషన్ జరిగింది మధురవాళ్ళ లక్ష్మణ్ గారి టీంలో. అందరూ మాక్సిమం 60 to 70% అందరూ యూత్, కాలేజ్ స్టూడెంట్స్, డిగ్రీ, ఇంటర్ స్టూడెంట్స్. మనకంట సోమేష్ గారు కానీ, కిరీట్ కానీ వీళ్ళందరూ కూడా చిన్న వయసులోనే గోల్డ్ డైరెక్టర్స్. వచ్చిన షార్ట్ స్పాన్ వీళ్ళందరూ కూడా 30,000 తీసుకుంటూ చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజు ఒక కిరీట్ గారు ఈ రోజు మా పేరెంట్స్ నేను హౌస్ రెంట్ కట్టాలనుకుంటున్నాను, లేకపోతే సోమేష్ గారు ఫాదర్ కి ఇవ్వాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను అంటే ఈ రోజు మనకు అన్ని ఉండి కూడా మన ఫ్యామిలీకి మనం ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాం. సో ఇలాంటి చిన్న వయసులో వాళ్ళు ఫీల్ అవుతున్నారు, చేస్తారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంటది. ఈ రోజు మనకి విజయనగరంలో ఉంది. ఎవరైతే నియర్ బై లో స్టార్ అండ్ డబుల్ లీడర్స్ ఉన్నారో సో మాక్సిమం దయచేసి కారణం చెప్తూ ఎస్కేప్ అవ్వద్దు. స్టార్ అండ్ డబుల్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా విజయనగరం అటెండ్ అవ్వాలి. కారణం చెప్తూ కూర్చొని నథింగ్ జరగదండి. రేపు మళ్ళీ శ్రీరామనవమి రోజు మనకి శ్రీకాకుళంలో ఛాంపియన్స్ డే ఉంది, దానికి ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ విషయం మంజునాథ్ గారిది 16వ తారీఖున మంజునాథ్ గారిది వరంగల్ ఉంది. సో ఈ రోజు మాత్రమే 60 రూపీస్ టికెట్ అది.
సో మనం రీసెంట్ గా మాట్లాడడం జరిగింది దాని గురించి. సో దానికి దేవేంద్ర గారిని ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది. సో సో కొన్ని ఫండింగ్స్ ఏమైనా కూడా ప్లాన్ చేసాం. సో దాన్ని మీరు ఎవరైతే ఉన్నారో ఈరోజు కంప్లీట్ చేసుకోండి. అదే రకంగా 16th మన మంజునాథ్ గారు, గ్రేట్ మెంటర్ మంజునాథ్ గారు చేస్తున్నాం కాబట్టి సో టికెట్స్ అన్ని కూడా ఈ రోజు అయితే 60 రూపీస్, ఈ రోజు ఆడితే మళ్ళీ 100 రూపీస్ అయిపోతుంది. సో మాక్సిమం 50% టికెట్స్ అయిపోయి ఇమీడియట్ గా ప్లాన్ చేసి ఈ రోజు క్లోజ్ చేసుకోండి. సో అదే రకంగా 13వ తారీఖు తెలంగాణ అవార్డ్ ఫంక్షన్ ఉంది. ప్రతి వ్యక్తి టీమ్ తో వస్తూ టీం ప్రమోట్ చేసుకోండి. అంతే తప్ప నేను అచీవ్మెంట్ అవ్వలేదు, లేకపోతే నా టీం లేదు, ఇలాంటి కారణాలు చెప్తూ కూర్చోవద్దు. విత్ టీమ్ తో ప్లాన్ చేయండి. సో అదే రకంగా లీడర్స్ దయచేసి గెలవాలి, సాధించాలంటే మన యొక్క నాలెడ్జ్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, నాలెడ్జ్ ని షేర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. 30,000 దాటడం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈవినింగ్ సెషన్స్ ఇస్తూ రావడం ముందు రండి. అదేవిధంగా క్రోన్ డబుల్ లీడర్స్ షెడ్యూల్స్ కొన్ని ఖాళీ ఉన్నాయి, ఫిల్అప్ చేసుకోండి, ముందుకెళ్ళండి. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో 100% హిస్టరీ క్రియేట్ చేస్తాం, మంచి అచీవ్మెంట్ తీసుకుంటాం. వన్స్ అగైన్ ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ఫుల్ అని కోరుకుంటూ సిఎన్సీ ఆఫర్, కన్సిస్టెన్సీ ఆఫర్ ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేయండి. ఎవరైతే డైరెక్టర్ డబ్బా ఉన్నారో వాళ్ళ టీంలో 26 మెంబర్స్ రెగ్యులర్ గా సిఎన్సీ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్ గా టీం బిల్డింగ్ మనసు మన సుఖాలు పెడతారు. అదే రకంగా 5 లక్షలు కావాలనుకునే వాళ్ళు 50 మందిని క్రియేట్ చేసుకుంటూ 50 మందికి 15,000 ఇప్పించాలని ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా 5 lakhs తీసుకుంటారు. అని ప్రమోట్ చేసుకోండి. వన్స్ అగైన్ గడ్డం రమేష్ గారు చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతూ ఇంకా మంచి లీడర్షిప్ బిల్డ్ చేసుకుంటూ మంచి స్థాయిలను కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవేందర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. సార్ రమేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. సో లీడర్షిప్ ట్రైనింగ్ లో భాగంగా 10 పాయింట్స్ తీసుకొని చాలా అద్భుతంగా వివరించారు సార్. సో ఈ వెస్టీజ్ అనే సిస్టమ్ లో మనం సక్సెస్ కావాలంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులతో మనం తిరిగితే పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు తిరిగితే నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంది. సో మనకు ఈ సిస్టమ్ లో ప్రయాణించే క్రమంలో చాలా మంది వ్యక్తులు మనకు తారసపడుతుంటారు. సో అందులో ఎవరైతే మనకు పాజిటివ్ విషయాలు చెప్తారో వాటిని మాత్రమే తీసుకోవాలి, నెగిటివ్ విషయాలను మనం వదిలేసుకోవాలి. ఇది ఒక పాయింట్, కనెక్టెడ్ పాయింట్ సార్. అదే విధంగా డ్రీమ్స్ అంటే కళలు కన్నంత మాత్రాన మనకు రిజల్ట్ రాదు. ఆ కళలు కన్నప్పుడు ఆ కళలను మనం ఏ టైంలో నెరవేర్చుకోవాలనేసి ఒక లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఆ ప్రణాళికను మనం ఆచరణ పెట్టినప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది అనేసి మీరు చెప్పడం జరిగింది సార్. సో చాలా అద్భుతమైన పాయింట్స్, కనెక్టెడ్ పాయింట్స్, అదేవిధంగా బుల్లెట్ పాయింట్స్ ఈరోజు మీ ద్వారా రావడం జరిగింది సార్. సో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా పోయిన మంత్ లో చాలా మంది అచీవర్స్ మీ టీంలో బ్రేక్ అవ్వడం జరిగింది. సో నిజంగా మీరు రోజు రోజుకు ఒక మంచి యూత్ ఐకాన్ అయిపోతున్నారు సార్. సో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంకా కూడా ముందు ముందు మంచి మంచి అద్భుతాలు సృష్టించాలని, మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా మీకు శ్రీనాథం మేడం కూడా మంచి సపోర్ట్నెస్ ఇస్తుంది. సో ఇద్దరి గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. అండర్స్టాండింగ్ తో మంచి రిజల్ట్ తీసుకుంటున్నారు. సో ఇంకా మీ ఇద్దరి అండర్స్టాండింగ్ ఇలాగే ఉంటూ మంచి సక్సెస్ కనబరుస్తూ ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంతా మీ దగ్గర నుంచి నేర్చుకుని నేను చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ దేవేందర్ అండి. ప్రెసిడెంట్లీ క్రౌడ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాము. ఈ ఇయర్ ఎండింగ్ గోల్ చేసి 5 lakhs ఇన్కమ్ తీసుకోవాలనే ఒక గోల్ తో పనిచేస్తున్నాము. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. ఉమా సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్.